దేవుని నామాన్ని బట్టి మరి సాక్షిగా నిలబెట్టేది దేవుడే సమస్తం జరిగించేవాడు. కేవలం మనలో ఏమి ఉండాలండి? నమ్మకము, విశ్వాసము. ఎందుకంటే ప్రతిది ఒక్క విషయంలో కూడాను ఏదో ఒక చిన్న శోధన వచ్చినప్పుడు ఆ శోధనని నా దేవుడు నాకు ఉన్నాడు అనే నమ్మకంతో మనం ఎదుర్కొనేవారునే ఉండాలి. ఎందుకంటే శోధన అనేది దేవుడు తీసుకురాడండి. దేవుడు ఎప్పుడు శోధనలు తీసుకురాడు. కానీ మనం ఎలాగున్నామో అన్న ఆ పరీక్షలు వచ్చినప్పుడు అయ్యే మనం శోధనలుగా నిలబడతాయండి. ఆ పరీక్షల్లో మనం ఏ విధంగా ముందుకు వెళుతున్నాం అన్న దాన్ని బట్టి మన విశ్వాసం అనేది మనకి పరీక్షల్లోనే అది బయలుపరచబడేది ఉంటుందండి. కాబట్టి మనం నమ్మకంగా ఉన్నామనుకోండి, ఆ పరీక్ష దాటేటువంటి ఉపాయం కూడా దేవుడు ఇస్తాడు. కేవలం మనలో ఏముండాలి? నమ్మకము, విశ్వాసము. ఈ రెండు ఉంటే చాలండి. ఇదే నేనైనా సరే మనం ఎదుర్కొనే ధైర్యంగా వెళ్ళేవారునే ఉంటే. మన శుక్రవారం కూడా ఇదే జ్ఞాపకం చేసుకున్నాము. సర్వసంపూర్ణత ఎవరిలో ఉన్నాయండి? దేవుళ్ళు ఏముంటుందంటే కృప వెంబడి కృప వస్తుంది. ఎందుకంటే ఒక కృప వచ్చిందంటే మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ రాదని ఏమి లేదండి. ఎందుకంటే సముద్రంలో అలలు చూడండి, ఒక అల వచ్చి వెళ్ళింది అనుకోండి, వెంటనే దాని వెనకాల మరొక అల రెడీగా ఉంటుందండి. దేవుని కృప కూడా అంతేనండి. కానీ దాన్ని పొందుకోవాలంటే విశ్వాసంతో మనం దాన్ని కోసం ఎదురు చూసేవారునే ఉండాలండి. విశ్వాసం లేకుండా ఎవరూ కూడా ప్రభువునందు ఏది పొందుకోవటానికి అవకాశం అనేది లేదండి. మరి ఈరోజు మనం వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. మరి అత్యంత ప్రాముఖ్యమైన సమయంలోకి వస్తున్నాం కాబట్టి, ఎందుకంటే ప్రతిరోజు కూడా దేవుడు మాట్లాడతాడు. ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది మనం గ్రహించుకుంటే దాన్ని సరిగ్గా తీసుకుని మనం ముందుకు వెళ్ళేవారమే ఉంటామండి. ఈరోజు దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనం చూడమ్మా. ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. హల్లెలూయా. సర్వసంపూర్ణత, దైవత్వంతో కూడినటువంటి సర్వసంపూర్ణత ఎవరిలో నివసిస్తుందండి? శరీరములో క్రీస్తునందు నివసించుచున్నది. హల్లెలూయా. నిజానికి దేవుడు మనకి దైవత్వంతో కూడినటువంటి సర్వసంపూర్ణత కలిగిన వారిగా మరి నిర్మించాడండి. సర్వసంపూర్ణత అంటే ఏమిటి? సంపూర్ణం అంటే ఏమిటండి? సంపూర్ణం అన్న మాటకి అర్థం ఏమిటి? మీకు తెలిసింది చెప్తే మరి ముందుకు వెళదాం. సంపూర్ణత అమ్మా, మీరు చెప్పింది వీడియోలోకి వెళ్ళాలి. సంపూర్ణత సంపూర్ణత అంటే లోపము లేకుండా పూర్తి చేయటం, లోపము లేకుండా ఉండటమే సంపూర్ణత అండి. ఏ లోపము లేని దాన్ని సంపూర్ణత అంటే సంపూర్ణుడు అంటామండి. అంటే ఆయనలోనూ ఏ లోపము లేదు, సంపూర్ణత. ఏ లోపము లేకుండాను ఉన్నదే దాన్ని సంపూర్ణత అంటాం. అది క్రీస్తునందు, శరీరమునందు క్రీస్తునందు జీవించుచున్నది. ఎందుకంటే ఈ లోకంలో చాలామంది మనం ఏం చేస్తామంటే, నేను బాగా బతకాలి, పేరు కలిగిన వారమే ఉండాలి, మన నీతిమంతులుగా కనపడాలి, నీతిమంతులుగా జీవించాలని ఆశ చాలా మందికి ఉంటుందండి. దానికోసం చాలా ప్రయాసాలు పడతారు. ఎంతోమంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారండి. ఎందుకంటే పొద్దున్న నేను వచ్చేటప్పుడు ఇక్కడ మన లింగాలలోనే ఇక్కడ ఈ ఈదిలా తిరిగి ఇటేపు తిరుగుతూ చూడండి, ఈ పక్కన ఒక ఇల్లు ఉంటుంది. ఇల్లు అంటే ఒకసారి అన్నమణి గారి ఇక్కడ కూటానికి వచ్చారు ఆవిడ.
పెద్దావిడ. ఆవిడ పేరు ఏముందో కానీ, అంటే అవతల కిరాణా షాప్ దాటి కానీ ఇటేపు ఉన్న ఇల్లు పద్మావతి ఎవరో మనం. వాళ్ళ ఇంటి ముందు చిన్న బోర్డు పెట్టారండి. ఏం బోర్డు అంటే, మా ఓటు అమ్మబడదు. మా ఓటు అమ్మబడదు. మరి ఇంటి ముందు ఏం పెట్టుకుంటాం? మా ఇల్లు అద్దెకి ఇవ్వబడను, లేకపోతే మా దగ్గర ఈ వస్తువులను మేము అమ్ముతాము అని ఖచ్చితంగా మనం పెట్టుకుంటాం. కానీ అక్కడ చూసేటప్పటికి ఆ ఓటు చాలా ఆశ్చర్యకరంగా ఉందండి. ఎందుకంటే నీతికి నిజాయితీగా జీవించాలి అంటే కూడా ప్రయాసపడవలసిన సమయాలండి. వాళ్ళు దేవుడు తెలుసుకున్నారో తెలుసుకోలేదుగా మాకు తెలియదు, కానీ వారు తమ నీతిని కనబరుచుకోవడం కోసం, బహిరంగాను సాక్ష్యంగా నిలవడం కోసం ప్రయాసపడుతున్నారని నాకు అర్థమైందండి. నా ఓటు అమ్మబడదు. అమ్మా, ఆ మాటకి అర్థం ఏమిటి? నా ఓటు అమ్మబడదు. ఏమో వాళ్ళ ఇష్టం. ఎవరికి వేస్తారో మనకు అనవసరం. ఎవరికైనా వేసుకొనివ్వండి, మనకు అనవసరం. కానీ వాళ్ళ ఉద్దేశం ఏమిటి? మేము అమ్ముడైపోం. ఆ మాటలోనే సంపూర్ణత అనేది ఉంటుందండి. ప్రతి చిన్నదానికి లోబడిపోయి జీవించటమే అసంపూర్ణమండి. అంటే విశ్వాసం ఉండదు. ప్రతి చిన్నదానికి మనం ఏం చేస్తాం? లోబడిపోయి జీవించడానికి ప్రయాసపడతామండి. దాంట్లో ఇది ఇలాగెళ్తే అది సంపాదించుకోవచ్చు, అలాగెళ్తే అది సంపాదించుకోవచ్చు, ఈ రకంగా వెళ్తే ఇలాగ బాగుంటుంది, ఎన్నో రకాలుగా అనుకుంటాం. కానీ దేవుడు మనం సృష్టించినప్పుడు ఏ లోపము లేని వాడిగా మనం సృష్టించాడండి. లోపాలు ఉన్నవారుగా కాదండి, సర్వ సంపూర్ణత కలిగిన వారునే దేవుడు మనం సృష్టించాడు. దేవుడు సృష్టించిన దాంట్లో ఎందులో కూడా లోపం లేదండి. కానీ లోపం అనేది ఎప్పుడు వస్తుంది? సృష్టికర్త అయినట్టు దేవుడి నుంచి మనం దూరం వెళ్ళి మన సొంత నిర్ణయాలతో జీవించాలని మనం ప్రయాసపడతా చూడండి, అప్పుడే మనం సర్వలోపాల్లోకి మనం వెళ్ళిపోతామండి. ఆ పాపం కూడా అలాగే వస్తుందండి. పాపం అంటే ఏమిటి? దేవుడు చెప్పిన రీతిగా, దేవుడు నిర్ణయించిన రీతిగా మనం బతకలేకపోవటమే పాపమండి. దేవునికి వేరే జీవించటమే పాపమండి. దేవుని ద్వారా దేవుడు చెప్పిన విధంగా జీవించామనుకోండి, లోపం లేని వారమే. ఎందుకంటే ఒక వస్తువు మీరు చేసినప్పుడు మీకు సంతృప్తి కలిగి ఆ వస్తువు నిర్మించబడితే లోపం లేనిది అవుతుంది. కానీ అందులో లోపాలు కనపడి అనుకోండి, అప్పుడు మీరు దాన్ని ఎడల మీరు ఆనందం పొందగలుగుతారండి. వెంటనే ఏం చేస్తారు? దాన్ని ఏదో మూల పాడేస్తారు అంతే. ఎందుకంటే అందులో లోపాలు కనపడుతున్నాయి కాబట్టి. మరి మనం లోకంలో జీవిస్తున్నాం, దేవుని దృష్టిగా మనం ఎలా కనపడుతున్నామండి? ఏ లోపం లేని వారిగా ఉన్నామా? మరి లోపంతో ఉంటే మరి దేవుడు ఇచ్చే ప్రతి దానికి ఆశీర్వాదం పొందుకునే అర్హత మనం ఎలా పొందుకోగలుగుతామండి? ఏ లోపము లేదండి మనం సృష్టించినప్పుడు. కావాలంటే ఆదికాండం చూడండి, వాక్యంలో స్పష్టంగా ఉంటుంది. మొదటి అధ్యాయం 26వ వచనం, దేవుడు మన స్వరూపమునందు మన పోలిక చొప్పున నరులు సేదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, జంతువులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకాయని పలికను. ఏలుదురు, ఏలికలు అంటే ఎవరండి? ఏలిక అన్న వాటికి అర్థం ఏమిటి? ఏదైనా ఇవ్వగల సమర్థులు. రాజు తలుసుకుంటే దెబ్బలే కాదండి, ఇవ్వడానికి కూడానండి. ఏమి ఇవ్వాలనుకున్నా సరే వారు సమర్థులు. ఆ స్థానంలో మనం నిలిపాడు దేవుడు. ఏలికలు కానీ. ఎందుకంటే మనం ఆయన మన పోలికలో మన స్వరూపమునందు నరులను, అంటే వారిని సృష్టించి మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు
సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికేను. చూడండి, ఇది మన స్థితి. మరి మనం ఈ స్థితిలో ఉన్న మనం లోపం లేని వారమేనండి. కానీ లోపం ఎక్కడొచ్చింది మనలోను? అమ్మా, దేవుడు చేసిన దాంట్లో తప్పు ఉందండి. ఆయన పోలికనిచ్చాడు, ఆయన స్వరూపాన్ని ఇచ్చాడు. అంతేకాదండి, ఒక ఏలికగా మనల్ని దేవుడు నిర్ణయించాడు. ఏలిక అంటే ఏలేవాడు అంటే రాజు. అందుకే రాజులైన యాజక సమూహముగా మనలను చేసాను. ఆ మాట పేతురులో ఉంటుందండి. పేతురులో ఉంటుంది, ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుందండి. ఆ స్థితి మనకి దేవుడు ఇచ్చాడు. అలా అందులో మనం జీవించాలి. అందుకే మన సకల సంపూర్ణత నరుని యందు యేసు, నరుడిగా ఉన్న యేసునందు నివసించినని వాక్యంలో మనం స్పష్టంగా మనం జ్ఞాపకం చేసుకున్నామండి. ఆ సంపూర్ణతను మనం పోగొట్టుకున్నామండి. ఆ స్థితిని మనం పోగొట్టుకున్నాం. లోపంలో ఉన్నవారు, ఎందుకంటే లోపం లేనిదంటే ఏమిటి? దేవుడు చేసింది అంతా మంచిదిగా ఉన్నదని సెలవిచ్చాడు. మరి ఆ విధంగా మనం ఉంటే లోపం లేని వారువేనండి. కానీ అవన్నిట్లో మనం దూరం ఎక్కడం అయ్యామంటే మూడో అధ్యాయం చూడమ్మా, 3:2. ఆదికాండం 3వ అధ్యాయం 2వ వచనం. సాలం దేవుడు ఏం చెప్పాడు? ఇవన్నీ తినండి పర్లేదు, కానీ ఈ మంచి చెట్లు ఎరిగి ఉన్నటువంటి ఆ పండును మాత్రం తినొద్దు అన్నాడు. ఎందుకంటే చిన్నపిల్లలప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి యోగ్యత పిల్లలకు ఉండదండి. వాళ్ళకి ఏం తెలుసండి చిన్నపిల్లలు అంట, సొంత నిర్ణయాలు తీసుకోలేరు. కాబట్టి తల్లిదండ్రుల మీద ఆధారపడి వాళ్ళు చెప్పిన విధంగా జీవిస్తారు. కానీ సాతాను అనేవాడు వచ్చి ఏం చేశాడు? మోసపుచ్చి ఎలాగైతే తప్పుడు నిర్ణయాలు తీసుకునే విధంగా, దేవుని నుంచి దూరం అయిపోయే విధంగా చేసాడు. కాబట్టి ఆ పండు తిన్నారు. లోపం ఆ పండులో లేదండి. దేవుని చెప్పిన మాటను పక్కన పెట్టేయటంలోనే ఉందండి. చెప్పిన మాట పక్కన పెట్టేశారు, చెప్పుడు మాటలు విన్నారు, మంచి చెడులు తెలుసుకునే నిర్ణయాన్ని తమ సొంతం చేసుకున్నారు. మంచి చెడులు ఎరిగి ఉండేటువంటి నిర్ణయించుకోవాల్సినటువంటి దాన్ని తమ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మంచి చెడులు కూడా మన చేతిలోనే ఉంటాయండి. మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టే మన ఫలాలు ఉంటాయండి. కానీ ఒక్కొక్క సమయంలోనూ ఆ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదండి. తండ్రి చెప్పిన దాన్ని మనం అనుసరించి ఆ విధంగా నడుచుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడూ కూడా పరిపూర్ణంలో సంపూర్ణంగానే ఉండేవారు. కానీ ఇప్పుడు సాధారణ యొక్క ప్రతిఫలం వల్ల, చెప్పుడు మాటల వల్ల తండ్రి మాట వినటం మానేసి సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి స్థితిలోకి వచ్చేసామండి. సొంత నిర్ణయాలు తీసుకుంటే మన నిర్ణయాలు తీసుకున్న దాన్ని బట్టే మనకు ప్రతిఫలాలు అనేది ఉంటాయండి. మరి తీసుకున్న నిర్ణయం కనుక తప్పుడు నిర్ణయం అయితే మన పరిస్థితి ఏమవుతుందండి? తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం మంచిదవుతుందా? చిన్నపిల్లలు తీసుకున్న నిర్ణయం మంచిదవుతుందా? తల్లిదండ్రులు ఎవరు మనకి? అప్పుడు దేవుడే.
కానీ దేవుని మనల్ని పక్కన పెట్టేసి సొంత నిర్ణయం తీసుకునే విధంగా అధికారాన్ని తమ సొంతం చేసుకున్నారు. అది మంచి చెడులు ఎరుగు ఉండేటువంటి దాన్ని తీసుకుని దాన్ని ఆధారం చేసుకుని జీవిస్తున్నారు. కాబట్టి పరిపూర్ణతలోంచి మనం బయటకు వచ్చేసామండి. అందుకే మనం తీసుకున్న ప్రతి దాంట్లో ఏం కనపడుతుంది? లోపములే ఉంటాయండి. మనం ఏ నిర్ణయం తీసుకున్నా సరే వాక్యం ద్వారా కాకుండా, దేవుని ద్వారా కాకుండా తీసుకున్న నిర్ణయాలన్నీ లోపపుష్టమై ఉంటాయండి. మరి ఈ మాట వాస్తవమే కదండి. మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి, మీ కంటికి మంచిగా కనపడవచ్చు, కానీ చివరికి వెళ్ళేటప్పటికి ఆ మార్గం ఎక్కడికి వెళ్తుంది? ఆ మాట సామెతల్లో చాలా చోట్ల కనపడుతుంది. నువ్వు మంచి నిర్ణయమే తీసుకున్నాను అనుకుంటావు, కానీ నువ్వు గమ్యస్థానానికి వెళ్ళేటప్పటికి అది నరకాన్ని తీసుకెళ్ళిపోతుంది. ఇవన్నీ ఎరిగి ఉన్న దేవుడే. మనం ఏదైతే పోగొట్టుకున్నామో అది తాను శరీరగా వచ్చి దాన్ని జయించి ఆయన ద్వారా నడుచుకున్న వారిని సర్వసంపూర్ణులుగాను నడిపించే దేవుడండి. అంటే లోపము లేని వారుగా జీవింపజేసేవాడు యేసయ్యనే. అందుకోసం మనం చేసిన పొరపాటుకి శిక్షను కూడాను తానే. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా మనం జీవించడానికి నిర్ణయం తీసుకుంటే అది పాపముతో కూడినదే ఉంటుందండి. కాబట్టి పాపానికి వచ్చే వేళ ఏమిటండి? దేవుడు ముందుగానే చెప్పాడండి, నువ్వు తింటే మరణిస్తావు అన్నాడు. తింటే అన్నాడా, ముట్టుకుంటే అన్నాడా? దాన్ని ముట్టుకుంటే అని చెప్పిందండి. మరణం అలాగ వచ్చిందండి. ఆ మరణం ఇప్పుడు మన మీద ఉందండి. ఇప్పుడు ఏలుబడి చేస్తున్న శరీర మరణం ఎలాగొచ్చింది? సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాం. అందుకే మరి యేసయ్య కూడా ఆ మాట అంటే వాక్యంలో ఉందండి, ఇగో నీ ముందు నేను మరణ మార్గమునో జీవ మార్గమునో పెట్టి ఉన్నాను, నువ్వు నడుచుకున్న దాన్ని బట్టే వెళతావు. అంటే సొంత నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? కానీ అంతకు మునుపు ఇక తినండి జీవించండి అన్నాడు. కానీ చెప్పుడు మాటలు విని తమ సొంత నిర్ణయం తీసుకునేటువంటి ఆలోచన తాము చేసినందువల్ల కనుక దేవుని నిర్ణయాన్ని పక్కన పెట్టేయటం వల్ల దేవునికి సంబంధం లేని వారుగా జీవించడం మొదలుపెట్టారు. అదే సొంత నిర్ణయం. సొంత నిర్ణయం అంటే దేవునికి సంబంధం లేని వారుగా జీవించటం అండి. ఈ లోకంలో ఏదైనా సరేనండి వాక్యాన్ని విరుద్ధంగా ఉందంటే అది మన సొంత నిర్ణయమేనండి, దేవుని నిర్ణయాలు కాదండి. ఎందుకంటే మనకు కావాలని స్వతంత్రాన్ని కోరుకున్నాం. ఆ స్వతంత్రం ఎక్కువైతే ఏమవుతుందండి? అన్ని విషయాల్లో చేయటకు నీ స్వతంత్రం ఉంది, కానీ అన్నీ నీకు క్షేమాభివృద్ధి కలిగించవు. ఆమె పత్రికల్లో ఉంటుందండి, రోమీల్లోను కొరింథీల్లో కూడా ఉంటుందండి. అన్ని విషయాల్లో నీ స్వతంత్రం ఉంది, కానీ నీకు క్షేమాభివృద్ధి అన్నీ ఇవ్వండి. కాబట్టి మనం ఏం చేయాలి? మేలైనది ఏదియో దాన్ని మనం వాక్యానుసారంగా చూసుకుని దాన్ని చేపట్టుకునేవారునే ఉండాలి. అందుకే వాక్యం ఎందుకు అవసరం? మనకి మేలైనది ఏదియో తెలుసుకోవటానికి వాక్యం ద్వారా మనం దాన్ని చూసుకుని సరిచేసుకుని మంచి దాన్ని చేపట్టుకునేవారునే ఉండాలి. లేకపోతే మన పరిపూర్ణం కావాలండి. అలా ఎలా జీవించాలో, ఎలా పరిపూర్ణం అవ్వాలో చూపించడానికి ఆయన శరీరగా ఇక్కడికి వచ్చి తన దైవత్వంతో కూడినటువంటి వాడిగా జీవించాడు. ఎందుకంటే మనిషి దేవుడిలా జీవించాలి. మరి యేసయ్య స్వరూపంలో జీవించాలని వాక్యం ఉంది కదండి. యేసయ్య ఎవరు? దేవుడే కదండి. అందుకే పెద్దలు చెప్తారు చూడండి కొంతమంది, ఆయన ఏంటండి దేవుడు అటుడు. ఖచ్చితంగా ఎవరినో ఒక గురించి మాట్లాడతారండి అలా. ఆయన చాలా మంచివాడండి, దేవుడు అటుడు మనిషి. మనం దేవుని యొక్క స్వరూపంలోనూ ఆయనలో జీవించాలి. యేసే స్వరూపం కలిగిన వారు. యేసే ఎందుకంటే క్రైస్తవుడు అన్న మాటకి అర్థం ఏమిటి? క్రైస్తవుడు అన్న మాటకి అర్థం ఏమిటండి? క్రైస్తవుడు అంటే క్రీస్తుని పోలి జీవించేవాడిని క్రైస్తవుడు అంటారు.
క్రీస్తుని పోలి క్రీస్తులా జీవించేవాడినే క్రైస్తవుడు అంటారండి. నేను దేవుణ్ణి నమ్ముకున్నానంటే ఆయనలా జీవిస్తానని నమ్ముకున్నామండి. అంతేగాని ఆయన ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవాలని నమ్ముకోవటం కాదండి. అది వేషధారణ అయిపోతుందండి. ఆయన జీవించి ఆయనతో ఆయన రాజ్యానికి వెళ్ళటమే క్రైస్తత్వం అండి. అందుకోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒకసారి మూలవాక్యం చదువు. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఎవరిలో మనం సంపూర్ణమై ఉన్నామండి? అమ్మా, సంపూర్ణులు అంటే ఏమిటి? లోపాలు లేకుండా జీవించేటువంటి. ఎవరిలో మనం లోపాలు లేకుండా జీవించగలుగుతున్నాం? అమ్మా, అయ్యా నీ చాలాసార్లు నేను ఏసైనా బట్టి నేను నడుచుకుంటూ జీవిస్తున్నాం. చాలాసార్లు కాదండి, ప్రతి సమయంలో కూడాను, ప్రతి నిమిషంలో కూడాను మన ఆయువులో ఉన్నటువంటి జీవంలో ఉంటుంది చూడండి. ఆయువు అంటే మరి ప్రాణంతో నిలిచి ఉంటుంది చూడండి. జీవించినంత కాలము కూడా మనము ఆయన ద్వారా ఆయనలాగా ఆయనలో జీవించటమే సంపూర్ణత. మరి దేవుడు ఏం ఆజ్ఞించాడు? పరిపూర్ణంగా దేవుణ్ణి సేవించమన్నాడా, అసంపూర్ణంగా సేవించమన్నాడా? పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ దేవునిని ఆరాధించాలండి. మరి పూర్ణం అన్న మాటకి అర్థం ఏమిటి? లోపము లేకుండాను అని అర్థం అండి. అలా జీవించి చూపించడానికి ఆయన వచ్చారు. మరి అలా జీవించలేము మనం, ఎందుకంటే ఎప్పుడైతే మన సొంత నిర్ణయాలు లేకుండా ఎవ్వరూ ఉండరండి. మేము ఎంత చెప్పినా సరే చూడండి, మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి వాక్యాన్ని పక్కన పెట్టి సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారండి. అలాగే చెప్తారండి అయ్యగారికి ఏమిటి అంటారు. అయ్యగారు చెప్పరండి, వాక్యం చెప్తుంది. ఖచ్చితంగా సొంత నిర్ణయాలు తీసుకుంటారండి. కానీ సొంత నిర్ణయాలు ఎక్కడ తీసుకెళ్తాయి? నరకానికి తీసుకెళ్తాయండి. ఏదైనా సరే, ఎందుకంటే అంచులు మట్టుకు మంచినీళ్ళు నింపి చివర్లో ఒక సొక్క విషం వచ్చామనుకోండి, ఏమవుతుంది? నీరంతాను అమ్మా, ఇక్కడ పాపం అంటే ఇష్టమే కదండి. పాపం వల్ల వచ్చేది జీతము మరణమేనండి. ఉన్నదంతా ఏమైపోతుంది? ఎంతో వాక్యమే, నీరింటి వాక్యమే నిండా నింపేసుకున్నాం. కానీ ఆ క్షణంలోనూ దేవునికి వ్యతిరేకమైన ఒక చిన్న ఆలోచన చేసి జీవించడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఒక విషపు చుక్క, అంటే పాపం అనేది దీంట్లో పడింది. అప్పుడు ఈ నీరంతా ఏమైపోతుంది? అమ్మా, ఒక్కసారి ఆలోచించండి. ఇది తాగడానికి పనిచేస్తుందా? మీరు ఇన్ని రోజులు మీరు తీసుకునే వాక్యం మీకు పనిచేస్తుందా? ఒక్క క్షణం మనం అనాలోచితంగా దేవుని మాటను పక్కన పెట్టి మన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి నిర్ణయించుకున్నప్పుడే మనం దేవునికి దూరం అయిపోయామని అర్థమండి. ఒక్క క్షణం చాలండి మనం దేవునికి దూరం అవటానికండి. ఏ క్షణములైనా సరే తన సంపూర్ణత నిలుపుకున్నవాడే పరిపూర్ణుడండి. అలా జీవించిన వాడే యేసయ్య. అందుగురించి ఇక్కడ వాక్యంలో స్పష్టంగా మాట్లాడతాడండి, శరీరధారిగా ఉన్నప్పుడండి. మరి ఆయన్ని ఆధారం చేసుకుని మనం ఏం చేయాలి? మరియు ఆయన యందు మీరును
సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం అనుకోవచ్చు, అయ్యా మీరు అలాగుంటే మేము ఎలా జీవిస్తాము అని. సమస్త అధికారులకు కూడాను ఎవరి ఆధీనంలో ఉన్నాయండి? మీరు నమ్ముకున్న దేవుడి ఆధీనంలోనే ఉన్నాయండి. మీరు విశ్వాసంతో నమ్మకంతోనూ మీ నమ్ముకున్న దాన్ని విడిచిపెట్టకుండా ఉంటే ఆ దేవుడే ఆ పరిస్థితుల్లోనూ మీకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటాడు. ఎందుకంటే సమస్త అధికారం ఎవరిలో ఉందండి? సమస్త అధికారులను అమ్మా ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. మీరు నిర్ణయించుకున్న దాన్ని బట్టే వాళ్ళ ప్రవర్తన ఉంటుందండి. మన మీద ఏలుబడి చేస్తున్నారు అంటాం చూడండి, వాళ్ళ ప్రవర్తన అక్కడ ఎవరిని బట్టి ఉంటుంది? మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుందండి. మన ఊగిసలాడు తీసుకున్నాం అనుకోండి, వారి నిర్ణయం కూడా అలాగే ఉంటుంది. వాక్యాన్ని బట్టి మీరు కఠినంగా నిర్ణయం తీసుకున్నారనుకోండి, ఏమైనా పర్వాలేదు అనుకున్నారనుకోండి, అగ్నిలో పడేస్తానంటే నేను పడవేయబడినా పర్వాలేదు, నా దేవుడు నాకు సహాయం చేయకపోయినా పర్వాలేదు, నేను నా దేవుని కోసం అగ్నిలో దూకడానికి కూడా సిద్ధమే అని చెప్పి మరి ఆ ముగ్గురును అగ్నిగుండం దగ్గర కఠినమైన నిర్ణయం తీసుకుంటే వారితో పాటు ఉండడానికి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు. మరి అక్కడ రాజు ఎవరు? రాజు నిర్ణయాన్ని ఎదిరించేటువంటి ధైర్యం గల మనం చేస్తే దేవుడు మనకు తోడై ఉంటాడు. ఎప్పుడు మనం దేంట్లో ఉండాలి? దేవుడు మనకి ఇచ్చిందని పోగొట్టుకోకూడదండి. ఒక్క క్షణం కన్నా మనం ఆదమర్చి ఉంటే దేవునిలోంచి మనం దూరం అయిపోవడానికి కారణం అవుతుంది. అక్కడ ఆదాము అవ్వ ఒకే ఒక్క పొరపాటు, ఒక్క క్షణము సాతానికి అవకాశం ఇచ్చారు. వారు ఏం పోగొట్టుకున్నారండి? సొంత నిర్ణయం తీసుకునే బాధ్యత అండి. ఆ బాధ్యత మనం మొయ్యలేమండి. సొంత నిర్ణయాలు ఎప్పుడు మనం తీసుకోకూడదండి. తీసుకున్నామంటే అది నరకాన్ని తీసుకుపోతాయండి. దేవుని నిర్ణయానికి వదిలిపెట్టేయాలి. కానీ ఎందుకంటే పిల్లలు చూడండి, తల్లిదండ్రులు నిర్ణయానికి వదిలేస్తారు, సొంత నిర్ణయాలు తీసుకోరండి. వాళ్ళు ఏమైనా అడిగామనుకోండి, మా నాన్న అడగండి అంటారు. అంతేగాని అడిగేళ్ళు గబగబా తీసి ఇచ్చేస్తారా? అమ్మా నేనైనా సరే ఇలా అడిగాను అనుకోండి, అప్పుడు వెంటనే ఏం చెప్తావు? అక్కడ వెంటనే వాళ్ళని అడిగి ఇస్తానండి అని చెప్పి లోపలికి వెళ్ళి చెప్పి అడిగి అప్పుడు ఇస్తారు. అంతేగాని మీ సొంత నిర్ణయాలు తీసుకుంటారా? కానీ మనం ఏం చేస్తున్నాం? అదే కారణం అండి. మనం తీసుకునే నిర్ణయం ఏం చేస్తుంది? నీతిమంతులుగా కనబడే నిర్ణయాలు తీసుకుంటే నీతిమంతులుగా నిలబెడుతుంది. దేవుని వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్నామనుకోండి, పాపులుగా నిలబెడుతుందండి. మరి పాపులుగా నిలబెడితే పాపం వల్ల వచ్చే జీతం ఎంతండి? మరణం అండి. అందుకే మనం సొంత నిర్ణయాలు తీసుకోలేమండి, అది అసాధ్యం. అందుకే దేవుడు వద్దన్నాడు. అన్నీ తినమన్నాడు, ఆ ఒక్క పండు ఎందుకు వద్దన్నాడు? పండు అంటే ఏమిటి? జీవించే ఆధారం అండి. జీవించడానికి విధానాల్లో దేవుడు అనేకం ఇచ్చాడు, కానీ ఒకటే వద్దన్నాడు. ఏది? అన్యాయంతో సంబంధించిన దాంతో జీవించొద్దు అన్నాడు. కానీ మనం అన్నీ విడిచిపెట్టి దాని ద్వారానే జీవిస్తామంటే దేవుడు మరి ఎలా చూస్తూ ఊరుకుంటాడండి? బతకడానికి ఒక్క మార్గం ఇచ్చాడు, మనకి అనేక మార్గాలు ఇచ్చాడు. కానీ దేవుడు ఏదైతే వద్దన్నాడో ఆ మార్గంలోనే జీవిస్తామంటే దేవుడు ఎలా సహాయం చేస్తాడు మనకి? అందుకే మనం పరిపూర్ణం అవ్వండి. కానీ ఎప్పుడు పరిపూర్ణం అవుతాం? మనల్ని నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎలాగ వచ్చాడు? మత్తయి సువార్తలో చూడమ్మా, 1:23. మత్తయి సువార్త 1:23.
ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగిను. ఇమ్మానుయేలనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. హల్లెలూయా. ఆయన ఎలాగొచ్చారండి? ఇమ్మానుయేలుగా. ఇమ్మానుయేలు అంటే ఏమిటి? ఈ లోకంలో శిశువు పుట్టాడు. ఆ శిశువు పేరు ఏం పేరండి అమ్మా? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అన్న మాటకి అర్థం ఏమిటి అమ్మా? దేవుడు నీకు తోడై ఉంటాడు. తోడంటే ఏమిటి? నడిపించేవాడు అని అర్థం అండి. ఎందుకంటే మనం నడవలేము, ఎందుకంటే సొంత నిర్ణయాలు తీసుకెళ్ళాము. సొంత నిర్ణయం తీసుకున్న దైవచిత్తానుసారంగా ఉండదు. ఎందుకంటే వాక్యాన్ని ముందు పెట్టుకుని మనం నిర్ణయం తీసుకుంటే దైవచిత్తానుసారంగా ఉంటుందండి. కానీ వాక్యాన్ని పక్కన పెట్టి నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, అది పాపంలో తీసుకెళ్ళిపోతుందండి. ముందు మన కంటికి చక్కగా కనపడుతుంది, కానీ చివరి ఫలితాలు వచ్చేటప్పటికి కఠినమైన చేదు ఫలితాలు తీసుకుంటామండి. ఇది అందరికీ వర్తిస్తుందండి. ఎందుకంటే వాక్యం చెప్పి బోధించేటువంటి దైవజనులకు వర్తిస్తుంది, వినేవారికి వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుందండి. ఒక్కోసారి మనం ఏం చేస్తాం? సొంత నిర్ణయాలు తీసుకుంటాం, వాక్యం అనుసారంగా లేని నిర్ణయాలు తీసుకుంటాం. దాని ఫలితాలు కూడా మనం అనుభవిస్తాం. అప్పుడు అనుకుంటాం, అమ్మో దేవుని విరుద్ధంగా తీసుకున్న నిర్ణయం ఎంత ఘోరమైన ఫలితాన్ని దాన్ని సరి చేసుకోవాలంటే ఎంత బాధను అనుభవించవలసి వస్తుందో అనుభవించిన వారికి తెలుస్తుందండి. ఎందుకంటే మన చేతిలో ఉండదు. దేవుడు సరి చేస్తేనే అది సరి అవుతుందండి. ఒక తప్పుడు నిర్ణయం, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలంటే డ్రైవింగ్ చేసేవాడు ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే దాని ఫలితం ఎలా ఉంటుందండి? ఏమండి? అంటే మళ్ళీ సరి చేసుకోవడానికి అవకాశం వస్తుందా? మళ్ళీ సరి చేసుకోవాలంటే ఎవరి కృప ఉండాలి అక్కడ? దేవుని కృప అండి. డ్రైవింగ్ అంటే ఏమిటి? మన జీవించే విధానం అండి. ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకుంటే మనల్ని సరైన నడిపించడానికి ఇమ్మానుయేలుగా ఆయన మన జీవితంలోకి రావడానికే ఆయన ఈ లోకంలో జన్మించి. అందుకే యేసయ్య ఎక్కడ పుట్టాలి? మన ఇంటిలో, మనలో. అదే క్రిస్మస్ అండి. మనలో పుట్టాలి. ఆయన అందుకే వచ్చారండి. మనం ఎలా జీవించాలో, ఎలా జీవించగలమో మనం చూపించడానికే ఆయన వచ్చాడన్నమాట. అందుకే ఆయనలో ఏమున్నది? సర్వసంపూర్ణత. శరీరధారిగా ఆయన యందు గుప్తమై ఉన్నది. దాన్ని నిరూపించారండి. ఇదిగో ఇలా జీవించాలి. అందుకే మనం క్రైస్తవులుగా అంటే క్రీస్తులా జీవించడమే క్రైస్తత్వం అండి. అంతేగాని అది మతం కాదండి. చాలామంది మనం ఏమనుకుంటామంటే మతం అనుకుంటామండి. మతం అనుకుంటే బైబిల్ ఎటు తిరుగుతాం, అది పక్కన వాడేసి లోకంలో తిరుగుతామండి. కానీ ఆయనలో జీవించాలనుకుంటే చేతిలో బైబిల్ ఉన్నా లేకపోయినా వాక్యానుసారంగా జీవిస్తామండి. ఎందుకంటే చిన్న ఉదాహరణ చూడండి. వాక్యం అద్దంతో పోల్చబడింది. అర్థమంత మావాడు చేతితో పట్టుకెళ్తామండి. అమ్మ మా ఇంట్లో అద్దం ఉందని చెప్పి అద్దం చేతితో పట్టి తిరుగుతామా? కానీ అద్దాన్ని దేనికి ఉపయోగించుకుంటాం? సరి చేసుకోవడానికి ఉపయోగించుకుంటామండి. మరి క్రైస్తత్వం అంటే ఏమిటి? అంటే చేతులు బైబిల్ పెట్టి తిరిగినంత మాత్రమే క్రైస్తవులు అయిపోతామా? దీన్ని ఉపయోగించుకుని మనల్ని సరి చేసుకునే వారుగా ఉంటేనే క్రైస్తవులు అండి. ఆయనలా జీవిస్తేనే మన క్రైస్తవులు. ఆ సంపూర్ణతలో మనం నడిపించడానికి ఆయన ఈ లోకానికి అనుగ్రహించబడ్డాడు. హల్లెలూయా. చిన్న 2 చరణాలు ఉంటే చూడండి. మరి ఈ పాటలన్నీ రాఘవమ్మ గారు పాడేవారు. ఇప్పుడు మనకి రావాలన్నా పాడలేకపోతున్నాం అసలు. మరి 151 కీర్తన మనం చూద్దాం. పాపికి ఆశ్రయుడేసు రక్షకుడు భూమిలో బలిగా
మరణించెను. పాపికి ఆశ్రయుడేసు రక్షకుడు భువిలో బలిగా మరణించెను. పరిశుద్ధుడు పాపమాయెను, భారమైన సిలువను మోసేనే. పరిశుద్ధుడు పాపమాయెను, భారమైన సిలువను మోసేనే. పాపికి ఆశ్రయుడేసు రక్షకుడు భువిలో బలిగా మరణించెను. పట్టి ఇచ్చెను 30 వెండి నాణ్యములకై ప్రభు యేసుని. పట్టి ఇచ్చెను 30 వెండి నాణ్యములకై ప్రభు యేసుని. సిలువ వేయుటకు గొనిపోయిరా గొల్గొతా గిరికి యేసుని. సిలువ వేయుటకు గొనిపోయిరా గొల్గొతా గిరికి యేసుని. పాపికి ఆశ్రయుడేసు రక్షకుడు భువిలో బలిగా మరణించెను. పరిశుద్ధుడు పాపమాయెను, భారమైన సిలువను మోసేనే. పాపికి ఆశ్రయుడేసు రక్షకుడు భువిలో బలిగా మరణించెను. కాళ్ళు చేతులలో మేకులను కొట్టి ముండ్లతో కిరీట మళ్ళీ పెట్టగా. కాళ్ళు చేతులలో మేకులను కొట్టి ముండ్లతో కిరీట మళ్ళీ పెట్టగా. రక్తధారలతో వేలాడేడి ప్రభుని గంచ హృదయము సహించునా. రక్తధారలతో వేలాడేడి ప్రభుని గంచు హృదయము సహించునా. పాపికి ఆశ్రయుడేసు రక్షకుడు భువిలో బలిగా మరణించెను. హల్లెలూయా. మనం చేసిన పాపాలు ఎక్కడ తీసుకెళ్ళినాయండి అమ్మా? పాపం అంటే ఏమిటి? సొంత నిర్ణయాలండి. శిలువు మీదకి తీసుకెళ్ళినాయండి. శిలువు మీద తీసుకెళ్ళాక శిలువు మీద ఏం చేశారు? కాళ్ళు చేతులకి ఏమి వచ్చాయండి? మేకులు కొట్టి రక్తగారులతో శిలువు మీద వేలాడదీసినవి. అది మరి సొంత నిర్ణయము. మనం తీసుకున్న నిర్ణయం ఎక్కడికి వెళ్ళిందండి? ఆ శిక్ష ఎవరు అనుభవించాలి? మనువు. కానీ దేవుని ప్రేమ ఏం చేసింది? మనువు అనుభవించకుండా. ఎందుకంటే మీ పిల్లలు పొరపాటు చేస్తే శిక్ష పడితే ఆ శిక్ష తాము అనుభవించడానికి సిద్ధపడతారు, కానీ పిల్లలకి ఎవరండి? ఏ తల్లిదండ్రులైనా సరే శిక్షను తాము అనుభవిస్తారు, కానీ ఆ శిక్షని పిల్లల మీద వేయమనరు. అదే తండ్రి మనసు అండి. ఆ తండ్రి మనసు ఎవరిది? దేవుందండి. అందుకే ఈ లోకానికి ఆయన వచ్చారు. తానే ఒక మార్గంగా నిలబడ్డారు. సర్వసంపూర్ణంగా ఎలా జీవించాలో తానే జీవించి చూపించారు. కానీ మనం పొరపాటు చేసిన పొరపాటుకి తానే శిక్షను అనుభవించారు. మరి ఎన్ని చూస్తున్నాం మనము? మరి ఇప్పుడు కూడా మన సొంత నిర్ణయాలతో జీవించాలనుకుంటే మరి ఏ విధంగా అది ఆమోదయోగ్యంగా ఉంటుందండి? క్రైస్తత్వం అంటే ఆయనలా జీవించడానికి ప్రయాసపడుతుంది. మనం లోపంతో ఉన్నామనుకోండి, లోపం గలది ఎప్పుడూ కూడా బయటే ఉంటుందండి. లోపల భద్రం చేసుకోవడానికి అవకాశం ఉండదు.
క్రైస్తత్వం అంటే లోపం లేని వారుగా క్రీస్తులా జీవించడమే క్రైస్తత్వం అండి. నేను క్రైస్తవుని అని చెప్పుకున్నామంటే ఖచ్చితంగాను అలా ప్రయాస పడితే దేవుడే మనల్ని నడిపిస్తాడు. నడిపించడానికి అందుకే ఇమ్మానుయేలు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. తోడంటే ఏమిటి? మన చెయ్యి పట్టి నడిపించడానికి ఆయన వచ్చాడండి. మనం నడవడానికి ప్రయత్నం చేసేమనుకోండి, దేవుడే మనల్ని శుద్ధీకరణ చేస్తాడండి. మరి ఇది ఎలా జరుగుతుంది అనొచ్చు. ఎబ్రీలు చూడండి 1:3. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తివంతమై ఉండి తన మహాత్ము గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి దేవదూతుల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉండెను. హల్లెలూయా. మరి ఆయన ఎవరో స్పష్టంగా అర్థమవుతుంది కదండి. తన స్థితి నుంచి బయటకు వచ్చి మనల్ని రక్షించడానికి ఆయన చేసిన కార్యమే పాపముల యొక్క శుద్ధీకరణ, అంటే లోపాన్ని సరిచేయటానికి. ఆయనే చేస్తారండి. ఆయన మీద ఆధారపడి జీవిస్తే ఆయనే మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే మీరు పాట కూడా పాడుకుంటారు చూడండి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలో అయినా నన్ను ఏడవాడు. హల్లెలూయా. దేవుని మీద ఆనుకోవాలండి. ఒక్క క్షణం కనుక మనం ఆగి ఆలోచించామనుకోండి, వాక్యాన్ని ముందు పెట్టుకుంటామండి. కానీ తొందరపాటు నిర్ణయం తీసుకుంటే వెనక్కి తీసుకోలేమండి, అది మరణానికి వెళ్ళిపోతుందండి. ఒక్క క్షణం మనం ఆగి దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకున్నాం అనుకోండి, మంచో చెడు అనేది మనకి అర్థమవుతుంది. అందుకే ఆయన మీద ఆధారపడ్డామనుకోండి. ఎందుకంటే చేయగల సమర్థుడు ఎవరు? ఆయన. దైవత్వం ఎక్కడుంది? ఆయనలోనే ఉంది. సర్వసంపూర్ణుడు అండి ఆయన, లోపం లేనివాడు. అందుకే ఆయన పుట్టుక గురించి అనేక చోట్ల మనకు కనపడుతుంది. లోకసువార్తలు చూడమ్మా 1:78. లోకసువార్త 1:78 చూడమ్మా. మరియు నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు. మన దేవుని మహావాక్యములను బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. హల్లెలూయా. నడిపించేవాడే సువార్త ప్రకటించేవాడండి. ఎందుకంటే మన ద్వారా దేవుని బిడ్డలు ఎక్కడ నడిపించుకోవాలి? సర్వశక్తిమంతుడైన దేవుని యొద్దకు నడిపించాలి. దేవుని పని చేయండి అని మనం దేవుని వాక్యం మొత్తుకుంటే, సాధారణ పని చేయడానికి మనం ఏం చేస్తామండి? దేవుని పని చేయండి, పని చేస్తే మీకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు చెప్తుంటే, మనం ఎవరి పని చేయడానికి ఇష్టపడతాం? ఒక క్షణం ఆలోచించండి, మనం చేసే పని ఎలాగుండదని అర్థమవుతుంది. దేవుని పని చేస్తే ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తాం? దేవుని పని చేస్తే మనం చేయలేమని చెప్పి సాధారణ పని చేయడానికి కూడా ఇష్టపడతాం. ఒక్క క్షణం వాడు పని చేసామంటే వాడి జీతం మరణం అండి. యోహాను ఎందుకు వచ్చాడు ఇక్కడికి? దేవుని పని చేయటానికి. దేవుడే పంపించాడు. దేవుడు మనకు నడిపించడానికి పంపించాడు. అలాగే మనల్ని కూడాను
దేవుడే పంపించాడండి, దేవుడే నడిపించాడు, విమోచించాడు, రక్షించాడు అని చెప్పిన దాంట్లో నిలకడగా ఉన్నాం అనుకోండి, తగిన ప్రతిఫలం కూడా దేవుడు మనకే ఇస్తాడండి. దేవుడు ఏం చెప్తున్నాడో గ్రహించుకున్నామంటే మనం చేయవలసిన పని కూడా మనకి తేటగా కనపడుతుంది. దేవుని పనులు వాయిదాలు వేసుకుంటాం, లోకం పనులు వాయిదాలు వేయమని. ఎవరైనా చూడండి, ఒకసారి పరిశీలన చేసుకుంటే మనకు చక్కగా అర్థమవుతుంది. వాయిదాలు దేనికి ఎక్కువ వేస్తాం? ఎవరైనా సరే చూడండి, ఎంత పెద్ద సేవకుడైనా సరే. ఎందుకంటే మన ఈ మధ్యన చెప్పుకోకూడదు కానీ 2 ఫోన్ కాల్లు వచ్చినాయండి, పెద్ద పేరున్న పాస్టర్ గారి నుంచి వచ్చినాయి. అయ్యా, సేవకులందరినీ రమ్మని పలానా పార్టీ వాళ్ళు పలానా గ్రామంలోనూ సేవకులు మీటింగ్ పెట్టారు, రండి, మీరు కూడా రండి. అది అయిపోయిన తర్వాత మన్నాడు అదే చోట్లోనూ మళ్ళీ పెడుతున్నారు, రండి, మీరు కూడా పాల్గొని తీసుకోండి. అందుకే మనం ఎవరి పనులు వారు మనం కానీ పిలిచింది ఎక్కడికి అమ్మా? పిలవచ్చా? ఒకసారి ఒక్క నిమిషం ఆలోచించండి, అది ఎలా కనపడుతుందో. దేవుని సువార్త గురించి ప్రకటించడానికి సేవకులు కూడుకున్నాము అని చెప్పితే వెళ్ళటానికి మనకి అభ్యంతరాలు ఉండవండి, ఎందుకంటే సువార్త ప్రకటించడానికి. కానీ పార్టీ నిర్ణయాలు తీసుకోవటానికి కూడుకోవాలని పిలిస్తే అది ఎంతవరకు సమంజసం? ఎవరి దగ్గర పనిచేస్తున్నాం మనం? సాతాను దగ్గర. 2 ఫోన్ కాల్లు వచ్చినాయండి. చెప్పిన ఆయన మామూలేని కాదు, పెద్ద పేరున్న పాస్టర్ గారే. ఎందుకంటే ఆలోచిస్తే ఎలా కనపడుతుంది? మనం ఎదురు చెప్పామనుకోండి, లోకం దృష్టిలో మనం మురుకులు అవుతామండి. ఒక్క క్షణం చాలండి మనం జారిపోవటానికి, మళ్ళీ వెనక్కి తీసుకోలేం. ఒక్క క్షణం కానీ మన ఆధీనంలో వెళ్తే వచ్చును, ఒక 50 ఏళ్ళు వచ్చా వచ్చును. కానీ మన జీవితం ఏమవుతుంది? అది మనం సరి చేసుకోగలమా? అసాధ్యం అండి. ఇవన్నీ మనకు వస్తాయండి. ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. వస్తాయి మనకి. మనం ఎటువంటి అక్కడ ఎటువంటి నిర్గమం అంటే దాన్ని తట్టుకునే స్థితిలో ఉన్నాము అంటే తేలిగ్గా ఆశపడిపోతాం మనం. అక్కడికి వాక్యాన్ని పెట్టుకున్నాం అనుకోండి, ఆ వాక్యం ఏం చేస్తుంది? నేనున్నాను నీకు అని చెప్పి వాక్యం ధైర్యం చెప్తుంది. ఆశపడొద్దు. ఆశపడ్డామనుకోండి, ఆదామవ్వ ఏ స్థితిలోకి వెళ్ళారో ఆ స్థితిలోకి వెళ్ళిపోతాం. ఆశపడకూడదండి. ఆశపడితే ఏమవుతుంది? దేవుని వద్ద పొందుకునే అర్హతను పోగొట్టుకుంటామండి. స్పష్టంగా వాక్యంలోనే కనపడుతుంది చూడండి. ఎందుకంటే ఆయన సమస్తము అనుగ్రహించేటువంటి జీవము గల దేవుడు. ఆయన దగ్గర దొరకందంటే ఏదీ ఉండదండి. మత్తయి సువార్త చూడండి 26, 28. ఇది నా రక్తము అనగా ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం. ఎందుకంటే మన కోసం తన రక్తాన్ని వెలగా చెల్లించినప్పుడు మరి ఇటువంటి వాటిలో మనం పడి ఆయన ఇచ్చిన రక్తాన్ని మనం ఏం చేస్తున్నాం అమ్మా? మన కోసం తన రక్తాన్ని మనకు వెలగా చెల్లించినప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఆయన ఇచ్చిన రక్తాన్ని మనం ఏం చేసినట్టు?
అదే అక్కడ ఎగతాళి చేసినట్టు కదండి. మరి అది ఎటువంటి దోషం అవుతుందండి? అది దేవుడు మన కోసం తన ప్రాణాన్నే పెట్టితే చిన్న చిన్న విషయాల్లో మనం ఆయన చేసిన పనిని ఏం చేసుకుంటున్నాం? వీళ్ళెవరు మనకు ప్రాణాలు పెట్టరండి. జీవము గల దేవుడు ఏం పెట్టాడు? మనకి ప్రాణంనే పెట్టాడండి. ఇది నా రక్తము, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు విధించబడుతున్న నిబంధన రక్తం. నిబంధన చూడండి, నిబంధన అంటే ఏమిటి అమ్మా? నిబంధన అన్న వాటికి అర్థం ఏమిటండి? మీరు నిలిస్తే నిలవటమే నిబంధన అండి. అయ్యా ఒక క్షణం ఇక్కడ ఉంటాం, ఒక క్షణం అక్కడ ఉంటాం అంటే మరి మన పాపక్షేమం ఎలాగొస్తుంది? రాదండి. మన జాగ్రత్తగా లేకపోయామనుకోండి, ఒక్క క్షణం బలహీనం అయ్యామనుకోండి, మరి ఏం కోల్పోతాం? పాప క్షమాపణ కోల్పోతామండి. అప్పుడు మరి ఎన్నిసార్లు ఆయన శరీరం తీసుకున్నా, ఎన్నిసార్లు రక్తం తీసుకున్నా వేషధారులుగా మారిపోతామండి. ప్రతి నెల మనం జ్ఞాపకం చేసి, ఇగో ప్రభా, ఇగో ఈ రోజు నుంచి నీతోనే ఉంటాను, నీలోనే ఉంటాను, నీ రక్తం తీసుకుని శరీరం తీసుకుంటున్నాను, ఎప్పుడైనా పొరపాట్లు చేస్తే గబ్బు క్షమించి ఇప్పటి నుంచి అయినా నన్ను సరిగ్గా నిలబెట్టు, వేరే నడిపించిన దేవుని నేను మళ్ళీ నిబంధన చేసుకుంటున్నాను. నిబంధన అండి అది, నిబంధన రక్తము. దేవుడు మన కోసం వెలగా చెల్లించాడండి. మన రుణాన్ని అన్నీ తీర్చివేశాడు. పాపులుగా ఉన్న మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు. అసంపూర్ణులుగా ఉన్న మనల్ని పరిపూర్ణులు చేసాడు. మరి ఇచ్చిందని ఏం చేసుకోవాలి? మనం సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, చక్కగా సరైన మార్గంలో మనం ముందుకు వెళ్ళేవారమై ఉంటాం. ఇంక చివరిగా మనం మరి యోహాను రాసిన పత్రికల్లో మొదటి పత్రిక 1:7 చూడమ్మా. అతని మూలముగా అందరూ అమ్మా మొదటి యోహాను పత్రికలు 1:7 అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపములోంచి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారిని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము. ఇందుకే మనం ఎందులో నడవాలందరైనా? ఇంకోసారి చదువు వాక్యం అది. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఇందు. ఎవరితో అన్యోన్య సహవాసం? ఆ చెయ్యి పెట్టుకు నడుస్తున్నప్పుడు ఆయనతో అన్యోన్య సహవాసం అన్నాడు. చెయ్యి పెట్టుకు ఎవరు నడిపిస్తారండి? అన్యోన్యత గలవారే నడిపిస్తారండి. మరి మనం వెలుగులో నడుస్తున్నామా, చీకట్లో నడుస్తున్నామా? వెలుగులో నడుస్తున్నామని చెప్పి ఒక్క క్షణం నా పని చూసుకుని వస్తానని చెప్పి చీకట్లోకి వెళ్తే ఎలా ఉంటుంది? చీకట్లో ఏముంటాయండి? మరణం ఉంటుందండి. ఏదో కాటేయకుండా ఉండదు. అన్యోన్య సహవాసం. దేవునితో మనం ఏం చేస్తున్నామండి? అన్యోన్య సహవాసం. అదే క్రైస్తత్వం అండి. ఆయనలా జీవించేవారమే ఉన్నాము. ఆయన వెలుగులో ఉన్నాడు, మనలో వెలుగులోనే ఉండాలి. చీకట్లోకి వెళ్ళామనుకోండి భద్రత ఉండదండి. ఖచ్చితంగా దాని ఫలితాలు మనమే అనుభవించవలసి వస్తుంది. అందుకే మనకి నమ్మకమైన సాక్షి. ఆయన ఎవరండి? ఆయన నమ్మకమైన
సాక్షి. ఆ మాట ప్రకటన చూస్తే 1:5-7 వరకు చదవం. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతునై యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆయన ఎవరైనా? నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మీకు కలుగునుగాక. అవన్నీ ఎవరిలోంచి వస్తాయండి మనకి? ఆయన మన నమ్మకమే సాక్షి అండి. ఆయన సాక్ష్యం చెప్తారు రేపు పొద్దున్న. వీళ్ళ పాపాలని నేను కడిగాను, వీరి పాపాలని క్షమించాను, వీరు నాతోనే నడిచారు, నాతోనే నడిపించి తీసుకొచ్చాను అని సాక్ష్యం మనం సంపాదించుకోలేకపోయామనుకోండి, సాక్ష్యం లేదనుకోండి, బయటే నిలబెడతారు, లోపలికి ప్రవేశం ఉండదు. మనువు సాక్ష్యాలు చెప్పడం కాదండి, మన తరపున ఎవరు చెప్తారు సాక్ష్యం? అమ్మా, మనం చెప్పమంటే ఎన్నైనా చెప్పేస్తాం సాక్ష్యాలు, కానీ మన తరపున ఎవరు చెప్పాలి? దేవుడు అది. అందుకని నమ్మకమైన సాక్షి. ఆయన మన తరపున చెప్పలేదనుకోండి, పరలోకంలో ఉంటామా, పరలోకం బయట ఉంటామా? ఆ సాక్ష్యం చెప్తేనే లోపల ప్రవేశం అండి. ఒక క్షణం ఆలోచిస్తే మనం ఎక్కడ ఉండాలి అమ్మా? కానీ మరి దేన్ని పోగొట్టుకుంటున్నాం? మనం సాక్ష్యాలు చెప్పుకుంటాం, ఆ సాక్ష్యాలు కన్నా ఆయన చెప్పే సాక్ష్యము ప్రాముఖ్యం అండి. మన గురించి ఆయన సాక్ష్యం చెప్పలేదనుకోండి, కృపా సమాధానం ఉండదన్నమాట. చెప్పగల సామర్థ్యుడు ఎవరు? ఆయనేనే. ఆయనలో లోపం లేదు, సంపూర్ణుడైన పరిపూర్ణుడైన తానే సమస్తము చేయగలిగిన వాడు. మరి ఆయనే మనకు అనుగ్రహించబడితే అందుకే సమస్తమును ఆయననే ద్వారానే. ఇంకా ఈ వాక్యంతో మనం ముగించేసుకుందాం. రోమీయులు 11:36 చూడు. ఒక నిమిషం వాళ్ళు తీనియండి అందరు. 11:36. ఆయన మూలముగాను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ వాక్యం ద్వారా మనకి ఏం అర్థమవుతుందండి అమ్మా? ఒకసారి ఆలోచించి అర్థం చేసుకోండి. నీ పనికి వెళ్తే ఒక 500 వస్తాను అనుకుంటాం మనం. 500 ఎవరి ద్వారా వస్తాయండి? అవన్నీ ఎవరి వల్ల వస్తున్నాయి అమ్మా? ఆయన మూలముగాను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. నువ్వు ఇల్లు కొనుక్కున్నావు, నువ్వు ఇల్లు కట్టుకున్నావు, భూమిని కొనుక్కున్నావు, ఇవన్నీ ఎవరి వల్ల వచ్చినాయండి? దేవుడు నిర్ణయించకపోతే మరి అటువంటి దేవుడినే పక్కన పెడితే ఇంకెవరి వల్ల వస్తాయి మనకి? సమస్తమునండి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీది కూడాను ఎవరి వల్ల వస్తుంది? మరి జీవమగల దేవుడిని పక్కన పెట్టి ఎక్కడెక్కడో వెతికితే మరి ఏం పొందుకుంటామండి? అందుకే దూరపు కొండలు ఏమంటారు? మనం దేన్ని ఎక్కువ వెతుకుతాం? అందుకే ప్రయాసపడి భారం వేస్తున్న సమస్తజనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. హల్లెలూయా.
దేవుని దగ్గరికి వెళ్ళామనుకోండి, దేవుని ద్వారా నడుచుకున్నామనుకోండి, మీకు ఏది కావాలో దేవుడికి అన్నీ తెలిసాడు. ఎందుకంటే అన్నీ ఇవ్వగల సమర్థుడు ఆయన మాత్రమే. మీరు అడగక్కర్లేదండి, ఇవ్వటానికి ఆయన సిద్ధం. కానీ మళ్ళీ ఏముండాలి? విశ్వాసము. కానీ మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి? ఆదమర్చి ఉంటే ఎక్కడ జారిపోతాం. అందుకే దావీదు అంటాడండి, నా పాదములు కొద్దిలో జార తప్పాను. కొద్దిలోనండి. ఒక్క క్షణం ఆదమర్చి ఉంటే ఏమవుతుంది? జారిపోతాం. జారిపోతే ఎక్కడికి వెళ్తాం? పాతాళంలోకి అండి. ఎన్నిసార్లు మనం జాగ్రత్తగా ఉండగలుగుతున్నాం? ఒక్క క్షణం కనుక మనం ఆదమర్చి ఉంటే ఎక్కడికి వెళ్ళి పడతామండి? పాతాళంలోకి అండి. అక్కడ ఏముంటుంది? అగ్ని ఆరదు, పురుగు సావదండి. అందుకే మన సమస్తమును కూడా మనం ఎదగవలసిన చోటు క్రీస్తేనండి. ఆయన ద్వారానే మనకి అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. మరి ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి దాన్ని? ఎంతమంది నమ్మగలుగుతున్నాం మనం? ఆయన మీద విశ్వాసం ఉంచుకున్నాం అనుకోండి. అందుకని నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆ మార్గాన్నేమో నేర్చుకుంటామండి. సత్యమైన మార్గం, జీవం గల మార్గం, పరిశుద్ధమైనటువంటి మార్గం. ఆ మార్గమే మనకి జీవ మార్గం అండి. హల్లెలూయా. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. కిరణ్.